బాబు ఇక్కడ ఆపండి. వామ్మో, వీడేంటి ఇలా వస్తున్నాడు? వీడొచ్చిన సంఖ ఎక్కాడంటే నేను సంఖ నాకిపోవాల్సిందే. రే ఆగు 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 ఆగు. పెదయ్యొచ్చినాడు నా కోసం ఏమేం తెచ్చినాడు. పెదయ్యొచ్చినాడు నా కోసం దుబాయ్ సెంటే తెచ్చినాడు. పెద్దయ్య ఏంట్రా బ్రో అనరా? సరేలే పెద్దయ్య. Hey, 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 గురు బావా. Hey, 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 రే ఆపరా. ఆపవయ్యా ఆపు. బావా డబ్బులి అద్దో తీసుకొని పో నువ్వు. రే ఆటోలో ఇంకా ఏమైనా లగేజ్ ఉందేమో పోయి తీసుకురాపో. సరే మామా. బావ ఎక్కడ పెట్టినాడప్ప సరుకు? కనపడడం లేదు. చిచి ఏంట్రా ఇది? బావా అది నీదే కదా బావా, ఉతుక్కోలేదా? ఉతుక్కున్నానే, అయినా స్మెల్ వస్తుంది. చిచి రే ఏం వెతుకుతున్నావురా? బావా సూది నుంచి తేలేదా? రే అది సూదో దారమో కాదురా, నేనున్నది సౌదీలో. చూడు బట్టలన్నీ ఎట్లా చేసినావు. ఇంత డల్ గా ఉన్నాడు. బావా నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వేదో పోగొట్టుకున్నలాగా ఉన్నావు. బన్నీగాన్ని ఎత్తుకోలేదని ఫీల్ అవుతున్నావు కదా. ఒక్క నిమిషం ఉండు. రే బన్నీ, రే బన్నీ, అది కాదురా. రే నేను సౌదీ వెళ్ళి డబ్బు సంపాదించిన, బంగారు సంపాదించిన, ఆస్తులు సంపాదించిన. కానీ ఈ గ్యాప్ లో వయసు అయిపోయిందిరా. పెళ్లి చేసుకోవాలన్న ఆశ మాత్రం అలాగే ఉండిపోయిందిరా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బావా దానికోసం నువ్వు ఇంత వరి అవుతున్నావా? నీకు డబ్బులుంటే చాలు, బామ్మలు క్యూ కడతారు. బామ్మల్ని నేనేం చేసుకోనరా? బావా బామలు అంటే వయ్యారి బామలు. ఆ బామల్లో ఒక అమ్మాయిని సెట్ చేసి పెట్టరా. బావా నీ పెళ్లి చేసే బాధ్యత నాది. రేపటి లోపల నీకు మంచి సంబంధం ఎతికి పెడతా. అయితే ఇదిగో సరుకు. నా మంచి బావా. బావా నేను చెప్పిన ఇల్లు ఇదే బావా, ఎట్లుంది? ఇంటితో మనకేం పనిరా, లోపల పిల్లతో కదా పని. అబ్బబ్బబ్బబ్బా బావా ఇదే స్పీడ్తో లోపలికెళ్ళి సంబంధం మాట్లాడుకుని బయటకు వచ్చేద్దాం పోదా. అదా అబ్బో బావ పొట్టోడే అనుకున్నాను కానీ చాలా గిట్టోడే. ఏదిరా అమ్మాయి? బావా ఈ స్పీడే తగ్గించుకో. ఇందాకే కదరా స్పీడ్ మెయింటైన్ చేయమన్నావు. బావా ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే పెళ్లి కొడుకు. పెళ్లి కూతురు లోపల రెడీ అవుతూ ఉంటుంది బావా. అంతే అంటావా? అదా వీళ్ళేంటి స్వీట్లన్నీ ఈగలకు పెట్టారు. బావా నువ్వేంది బావా కళ్ళజోడు తీసేసావు? కళ్ళజోడు పెట్టుకో. ఏమైందిరా? బావా నీ కళ్ళ కింద బ్యాగుల్ని చూస్తే మనల్ని బయటికి పొమ్మంటారు, పెట్టుకో. అంటే వాళ్ళకేం చెప్పలేదా? నీ బ్యాంకు బ్యాలెన్స్ గురించి చెప్పాను బావా, వాళ్ళ అమ్మ నాన్నకు ఓకే. మరి అమ్మాయికి తనదేముంది బావా, 4 మొటిక్కాయలు వేస్తే ఒప్పుకుంటుంది. బావా వాళ్ళు వస్తున్నారు, కళ్ళజోడు పెట్టుకో పెట్టుకో. ఓకే ఓకే. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను. యుద్ధాలు ఎలా జరుగుతున్నాయి? ఆ యుద్ధాలు దాడికి తట్టుకోలేకే కదా సార్ ఇలా వచ్చేసింది. పీసులు అవుతున్నారా? మనుషులంతా అలా చనిపోతుంటే అలా అంటారేంటండి? పక్క దేశాలు నాశనం అయిపోనీలే, మనది బాగుండాలి. వీడేంట్రా బాబు ఇలా ఉన్నాడు? కాఫీ తీసుకోండి. అమ్మాయి నాకు ఓకే. యో నా కుంభ మీద బాంబు వేసేటట్టున్నావు కదా నువ్వు. అది మావిడయా? నువ్వు పోయే పాపం తీసుకురా. పోయి కొద్దిసేపు ఆగండి. నువ్వు పోతావులే లెక్క నుంచి పో. అయ్యో నాకు ఇవ్వలేదండి. తీసుకోండి. యో యో సార్ కాఫీ బాగుంది సార్, కాఫీ బాగుంది, నిజంగానే కాఫీ బాగుంది. అక్కడ కూర్చోమ్మా. ఏంటి బావా అటు చూడు.
అమ్మాయి నాకు నచ్చిందిరా. ఇప్పుడు అరవనా ఓకే అని? నీకు నచ్చింది కదా, మిగతాదంతా నేను మాట్లాడతాను. ఓకే ఓకే. అమ్మయ్య, బావ పెళ్లి సెట్ అయింది. ఇప్పుడు ముహూర్తాలు. ఆగండి, నేను అబ్బాయితో కొంచెం మాట్లాడాలి. బామర్ది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? నన్ను అడిగిన దానికి కరెక్ట్ సమాధానాలు చెప్పు. క్వశ్చన్ పేపర్ ఏమైనా ఉందారా? వెళ్ళు బావా. అబ్బా, యో సార్ వెళ్తున్నాను సార్, వెళ్తున్నాను. అమ్మయ్యా. హో, ఇంతకు మీ హైట్ ఎంత? నా హైటు 5.6 అండి. 5.6. ఇంచుమించు మీది నాది సేమ్ హైట్, సెట్ అయిపోద్ది. అబ్బా, సెట్టు. మీ కలర్? నా కలర్ అర్థమవుతుంది, మీది నాది సేమ్ కలర్, మ్యాచ్ అయిపోద్ది. మ్యాచ్ అయిపోతుంది. అబ్బా, కానీ మీ నాకు అర్థమైందండి. మీకు కావాల్సింది నా ఏజే కదా. మీకు ఒకటి చెప్తాను వినండి. మీకన్నా వయసులో చిన్నోని చేసుకున్నారనుకోండి, వాడికి లైఫ్లో క్లారిటీ ఉండదు. అప్పుడు కూడా జీవితం పట్టాలెక్కినట్లే. అలా కాకుండా మీ వయసుని పెళ్లి చేసుకున్నారనుకోండి, అప్పుడు కూడా ఓ ప్రాబ్లం ఉంది. నీ మాట వాడు వినడు, వాని మాట నువ్వు వినవు. అప్పుడు కూడా జీవితం గందరగోళంగానే ఉంటుంది. అలా కాకుండా మీకన్నా వయసులో పెద్దోని చేసుకున్నారనుకోండి, అంటే నాలాంటి అనుకోండి, అబ్బా నన్నే అనుకోండి, మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటానండి. నైట్ కాల్ చేసి చెప్తా. హే, ఇప్పుడు చెప్పొచ్చు కదా. నైట్కి చెప్తానన్నానుగా. హే భగవాన్, యా, అబ్బా, ఏంది మామ పెద్ద ఎంత టెన్షన్ పడుతున్నాడు? ఏమో. ఎవరా నీకు పెద్దయ్యా? ఎవరా నీకు పెద్దయ్యా? వరుసకు నువ్వు నాకు పెద్దయ్యే కదా. ఏయ్, ఏది పోవాయ్. ఏందో ఎప్పుడు ఏయ్, నన్ను కొడతావు, బావా. అంటావు. బావా కూర్చో బావా. ఎందుకు బావా అంత కోప్పడుతున్నావు? ముందు పెగ్గేయి నువ్వు. ఓరే, మీ అక్క ఫోన్ చేస్తాననిందిరా, ఇంకా చేయలేదు. ఆ? అక్కనా? బావా నువ్వు ఆటగాడివి బావా. నువ్వు అక్క ఉండి కూడా నువ్వు సంబంధాలు చూస్తున్నావంటే నువ్వు పెద్ద ఆటగాడివి బావా. ఎత్తు బావా గ్లాస్ నువ్వు. రేయ్, నీకు మందు తాగినది ఎక్కువైందిరా. నేను మాట్లాడేది పొద్దున పెళ్లి చూపులకు పోయిన అమ్మాయి గురించి. ఫోన్ చేస్తాననింది, ఇంకా చేయలేదు. ఓ అదే మ్యాటరు. హలో, రే ఎదవా, ఎక్కడ సచ్చావు? ఇంటికి రాకోకుండా. ఏ ఇది నీకే. ఆ? నాకా? రే ఇంతసేపు ఎవరితో కులుకుతున్నావురా? ఏ నేను ఎవరి దగ్గర కులకడం లేదు. వస్తున్నాను ఇంటికి. పెట్టే ఫోన్ నువ్వు. ఇదొకటి నస. నా మొదటి భార్య బావా రెండో దాని దగ్గర ఉన్నానని టార్చర్ పెడతాంది. ఇక్కడ నాకు ఒకదానికే దిక్కులేదు, వీడికి రెండంట. రేయ్, ఫోన్ వచ్చింది చూడు. నీ రెండో పెన్లమేమో, మాట్లాడు. ఇది అయిపోయింది నా చేతిలో. ఒసేయ్, హలో, నేను స్పందనని. నైట్ కాల్ చేస్తాన్నాగా. సారీ అండి బావా, ఇది నీకే ఫోను. బావా కట్ అవుతుంది, ఎత్తు బావా ఫోను. హలో, హలో, మనకు పెళ్ళైన తర్వాత నిన్ను ఎలా చంపాలా అని చాలా ఆలోచించా. అప్పుడు మా బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేస్తే చెప్పాడు, అదేంటి? నిన్నే కుక్కర్ లోకి వేసి ఉడకపెడదాం అన్నాడు. బాగా ఈజీగా ఉంది కదా, నేను కూడా అదే ఫిక్స్ అయిపోయా. నువ్వు చెప్పేది నిజమేనా? ఇదేంట్రా ఇది? కుక్కర్లేకేసి ఉడకబెడతానంటాందిరా. మా అక్క సూపర్ బావా. నీకు మటన్ ఇష్టమని అప్పుడే కనుక్కుంది చూడు. మా అక్క సూపర్ బావా. మటన్ కాదురా, అది ఉడకబెడతానంటాంది. నన్నేసి ఉడకబెడతానంటాంది. మా అక్క సూపర్ బావా, మా అక్క సూపర్. నీకు ఒక చుక్క మందు కూడా పోయినా. రేపు మంచి సంబంధం చూపిస్తేనే నీకు మందు. బావా ప్లీజ్ బావా, ప్లీజ్ బావా, ఒక్క పెగ్గై బావా. రేపు నీకు ఖచ్చితంగా సంబంధం చూస్తాను బావా. ప్లీజ్ బావా, ఒక్క పెగ్గై బావా. అయితే సరే బావా, ఈసారి నీకు సంబంధం సెట్ అయిపోతుంది. రండి రండి, లోపలికి వెళ్ళండి సార్. నువ్వు ఇట్రా.
షేక్ ఖాన్ షేక్ ఈయనేనా? ఆ షేక్ గాని షేక్ ఈయనే. ఆస్తిపాస్తులు అన్ని ఉన్నాయా? ఆస్తిపాస్తులు ఉండేటి కూడా ఈయనకే. గోల్డ్ అన్ని ఉన్నాయా? ఆ గోల్డ్ ఉండేది కూడా బంగారాలు ఈయనకే. ఉన్నాయా? సార్ ఫస్ట్ పిల్లని చూపించండి పిల్లలు సార్. ఏముందయ్యా? ఈ సంబంధం నాకు ఓకే. సార్ పాపను అమ్ముకుంటున్నారా లేకుంటే పెళ్లి మాకు అవన్నీ చేసుకుంటున్నారా? అదే ఆస్తిపాస్తులు బాగుంటే చాలు. సార్ ఫస్ట్ పిల్లని చూపించండి సార్. చూపిస్తా పదా. వీడేంట్రా నాయనా ఇంత తిక్కలోడు ఉన్నట్టున్నాడు.